నమస్తే. నేను మధు. T24 ఐఎన్‌డి వ్యూవర్స్‌కి మళ్ళొక టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాము. కేసీఆర్ గారు బయటికి రావట్లేరు. కేసీఆర్ రావాలి, కనపడాలి, మాట్లాడాలి అది ఇది అని చెప్పేసని ఈ ప్రభుత్వం నుంచి లేకపోతే బీజేపీ పార్టీ నుంచి కానివ్వండి, లేకపోతే కొంతమంది ప్రజలు కానివ్వండి, కొంతవరకు బీఆర్ఎస్‌లో సోషల్ మీడియా నాయకులు కానివ్వండి, అంటే సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో పార్టీ పరంగా సోషల్ మీడియాలో ఉండేటువంటి సోషల్ మీడియా కన్వీనర్ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అంటే పార్టీ పరంగా కానివ్వండి, కేసీఆర్ మీకు అవసరం లేదు, మేమే ఇచ్చిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు, ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏదైనా క్వశ్చన్ వేసిన దానికి ప్రభుత్వం నుంచి రియాక్షన్ వస్తూ ఉంది. కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది, కొంతమంది అరెస్ట్ కావడం జరిగింది. ఆ అరెస్ట్ అయిన వాళ్ళని కోర్టు వాళ్ళని అంటే లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వాళ్ళని వదిలిపెట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా కథా కమ్మ మిస్ ప్రతిరోజు జరుగుతూ ఉంది. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కాలంలో మనకి ఏం జరిగిందంటే మొన్న కేసీఆర్ గారిది బర్త్డే జరిగింది అన్నట్టు, 71st బర్త్డే. అయితే ఈసారి ఎందుకో మరి అనూహ్యంగా ప్రతి పల్లెలో ప్రతి వాడలో కేసీఆర్ గారి బర్త్డేని చాలా గణనీయంగా, చాలా ఘనంగా, చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. ప్రతి ఏరియాలో కూడా బీఆర్ఎస్ జెండాలు, తర్వాత కేసీఆర్ గారి ఫొటోసు, ప్రతి వాడలో కూడా కేక్ కటింగ్లు, బెలూన్స్, చిన్న చిన్న పార్టీలు, కొన్ని చోట్ల భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది రైతులు వాళ్ళని ఏం చేశారంటే మిర్చి కాలం కాబట్టి ఇప్పుడు మిర్చి పంట వచ్చింది కాబట్టి ఆ ఆరబెట్టిన మిర్చిని చేశారంటే కేసీఆర్ అనే రూపంలో పెట్టుకున్నారు. కొంతమంది వరి ధాన్యాన్ని వేసుకున్నారు. కొంతమంది పొలాలలో కేసీఆర్ అని చెప్పేసి సింబల్ వేసి చూపించుకున్నారు. కొంతమంది డ్రోన్స్ ఉపయోగించి జెండాలు కేసీఆర్ ఫోటో జెండా ఎగరేశారు. కొంతమంది భక్తులు ఏం చేసిన కుంభమేళ జరుగుతుంది కదా, మీకు తెలిసి ఉంటుంది. సో కుంభమేళకు కూడా అక్కడికి వెళ్ళి కుంభమేళలో వాళ్ళు అక్కడ ఏదైతే పవిత్ర స్నానం చేసుకుంటూ కూడా కేసీఆర్ ఫోటో పట్టుకొని, కేసీఆర్ జెండా పట్టుకొని, అంటే బీఆర్ఎస్ పార్టీ జెండాలు పట్టుకొని కేసీఆర్ అని పెట్టుకొని కుంభమేళలో వాళ్ళు నీళ్ళలో మునుగుతూ హ్యాపీ బర్త్డే కేసీఆర్ అని చెప్పారు. అంటే ప్రజలలో విపరీతంగా, అంటే లైక్ పార్టీ కార్యకర్తలు కాదు ఇది, అంటే న్యూట్రల్ పర్సన్స్ జనరల్గా, అంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు వీళ్ళు పోయి ఎందుకో చేస్తూ ఉన్నారు. అంటే మొన్న నేను మా ఏరియాకి వెళ్ళినప్పుడు చూస్తుంటే మా రిలేటివ్స్, మా ఫాదరు వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకో ఈసారి మరి కేసీఆర్ బర్త్డేని బాగా విపరీతం చేసుకుంటున్నారు అని చెప్పేసి అని అనడం జరిగింది. ఎందుకు మరి ఏం జరిగిందని చెప్పేసాను అంటే ప్రజలలో తెలియకుండానే ఒకప్పుడు ఎందుకో తెలియని ఒక వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వాన్ని మార్చేసుకున్నారు. ఇప్పుడు ఎందుకో మరి ఒక సంవత్సరాల కాలం కాగానే విపరీతమైన అభిమానం పెరిగిపోయింది కేసీఆర్ లీడర్ని, కేసీఆర్ మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ వచ్చిందని చెప్పేసి అని స్వతహాగా వాళ్ళ అమౌంట్ ఖర్చు పెట్టుకొని మంది గ్రూప్ ఆఫ్ యూత్ కానివ్వండి, లేకపోతే ఎల్డర్స్ కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ స్కీములలో లబ్ధి పొందిన వాళ్ళు కానివ్వండి, రకరకాల మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం కదా, ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ జరుగుతున్నాయి. ఆ స్కీమ్స్లో అంటే ఇప్పుడు మనకి సెలూన్స్, మంగళ షాప్లకి ఏం చేశారంటే ఫ్రీ కరెంట్ ఇచ్చారు, తర్వాత చేనేతకి ఇచ్చారు, తర్వాత రైతులకు కొంత అభివృద్ధి చెందిన తర్వాత బీసీ వర్గాలలో మన రకరకాల వర్గాలన్నీ చెప్పుకుంటూ వచ్చినాం, వాటిల్లో జరిగింది. సో ఎవరైతే లబ్ధి పొందినరో ఇంతకుముందు మరి వాళ్ళు ఎవరైతే వ్యతిరేకత చూపించినారో వాళ్ళందరూ మళ్ళీ ఈసారి వచ్చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, వాలంటీర్గా సెలబ్రేట్ చేసుకోవడం, ఇది కొంచెం విచిత్రంగా అనిపించింది. ఎందుకు ఇంతకన్నా అభిమానం వచ్చిందని అని చెప్పి. తర్వాత ఒక 2-3 వీడియోస్ వైరల్ అయినాయి, చూసే ఉంటారు మీరు అందరూ. ఎర్రవల్లి క్షేత్రంలో ఎక్కడైతే వారు కేసీఆర్ నివసిస్తున్నారో ఈ అక్కడికి ఒక సెలబ్రిటీ వస్తే ఆ సెలబ్రిటీ చూడడానికి వెళ్తున్నట్టు, లేదా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక గురువు కనుక వస్తే ఆ దూరం చూస్తే తన్మయత్వం ఎట్లా పొందుతారో అట్లా ఈ ప్రజలందరూ ఆ ఫామ్ హౌస్ కాడికి వెళ్తూ ఉంటే అసలు చూస్తూ ఉంటే ఏమనిపించింది అంటే ఏంది ఒక సంవత్సరంన్నరలోనే ఇంత మిస్ అయిపోతుండ్రా తెలంగాణ గురించి ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో అది క్లియర్ కట్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. అంటే తెలంగాణకి ఆయన ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏంటి, తెలంగాణ కోసం ఆయన పడ్డ కష్టం ఏంటి, తెలంగాణ కోసం ఆయన పడిన తపన ఏంటి, ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఈ రోజున అంటే ఈ సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఆయన లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టం కానివ్వండి, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి ఇంతకుముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు జరగకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు మనం చూసిన 24 గంటలు కరెంట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఆ ఫెసిలిటీస్ అన్ని ఈ రోజున మన కళ్ళ ముందు కనపడకపోతే మనం అనవసరంగా ప్రభుత్వాన్ని మార్చుకుందామా అని ఒక భావన కలిగిందేమో అని అనిపిస్తూ ఉంది. ఇంటి 71 సంవత్సరాల బర్త్డే ఇంతకుముందు ఎట్లుంటే కేసీఆర్ బర్త్డేకి ఎంత ఏజ్ ఉంటుందో అంత పెద్ద కేక్ మనకి తెలంగాణ భవన్ కట్ చేసేవాళ్ళు. అయితే ఈసారి ఎట్లయిందంటే 71 సంవత్సరం బర్త్డేకి 71 కేజీల కేకుని హైదరాబాద్లో మొదలు పెట్టుకుంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో, అంటే మనకి నియోజకవర్గాలు తీసుకునేది ఉంటే కాన్స్టిట్యున్సీలలో చెన్నూరు అనేది లాస్ట్ ఇక, దాని పక్కన సిరివంచ వస్తే పక్కన మహారాష్ట్ర బార్డర్కి వెళ్తాం. అంటే చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు ఊరు అనేది ఇక లాస్ట్ మహారాష్ట్ర బార్డర్ దగ్గరకు వచ్చేంత ఊరు. హైదరాబాద్ నుంచి మొదలు పెడుతుంటే చెన్నూరులో కూడా ఒక 75 కేజీల కేక్ కట్ చేసుకున్నారనేసి అని చెప్తే అది వింటూ ఉంటే లైక్ అంటే ఏంటి నిజంగానే ఇంత మార్పుకై జరిగిందా, అంతా మిస్ అవుతున్నారా అన్నది తెలుస్తూ ఉంది. ప్రజలలో కేసీఆర్ గారి మీద ఒక విపరీతమైన అభిమానం కనిపిస్తుంది అన్నది కనపడతా ఉంది. అదేవిధంగా ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక జనరంజకంగా కానివ్వండి, లేకపోతే ప్రజలకి మన్నన పొందినటువంటి ప్రభుత్వము ఒక 10 సంవత్సరాలు పరిపాలించింది కాబట్టి ఈ సంవత్సరం కాలంలో ప్రజలకు ఏదైతే అనుకూలం అంటే మార్పు చెందుతుంది అనుకుని ఒక మార్పు తీసుకొచ్చిండ్రో
ఆ మార్పు వాళ్ళ అవగాహనకి లేకపోతే వాళ్ళు అనుకున్న ఊహకి అందనటువంటి మార్పు జరిగిపోయింది. ఏదో ఒక ఊహించుకొని అనుకుంటే మేము అనుకున్నది తలుచుకుంది ఒకటైతే జరిగింది ఇంకోటి అనుకున్న పరిస్థితులు వస్తే మేము అనవసరంగా మార్చుకున్నామా అనే ఒక పరిస్థితిలో ఉందేమో మరి లేకపోతే తెలంగాణకి అంతకుముందు 10 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి అయితే వీళ్ళు కోరుకున్న మార్పు జరిగింది అనుకున్నకుంటే ఆ మార్పు జరగలేదన్న ఒక భావంలో అంతకుముందు చూసిన అడ్మినిస్ట్రేషన్కి ఇప్పుడు జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్కి జరుగుతున్నటువంటి ఆ డిఫరెన్స్ క్లియర్గా అర్థమైనట్టుంది. ఎందుకో మొత్తానికైతే కేసీఆర్ గారిని బాగా అభిమానిస్తారు ఇప్పుడు పబ్లిక్ కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు అనేసి అని తెలుస్తా ఉంది. తర్వాత ఒక చిన్న సంఘటన నేను స్వయంగా చూసింది ఏంటంటే ఆ రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు చూశాను నేను కేసీఆర్ గారితో ఒక ఫోటో పెట్టి ఉంచాను అంటే పెద్ద మనకి పెడతారు కదా జంక్షన్లో ఒక పెద్ద ఫోటో పెడతా ఉంటే ఎవరో డిఆర్ఎఫ్ వాళ్ళు లేకపోతే లోకల్ మరి అక్కడ లోకల్ ఉన్న గుండ్స్ ఎవరో ఒక మొత్తం దాన్ని చింపేయడం ప్రయత్నం చేస్తే రోడ్డు మీద పోయే వాళ్ళు బండ్లు ఆపేసి ఎందుకు చింపుతాను మీరు అని చెప్పేసి అడిగారు అన్నట్టు. అది చూస్తుంటే నాకు అనిపించింది అంటే సంబంధం అడిగిన తర్వాత వాళ్ళని ఎవరు మీరు పార్టీ వల్ల మీరు బీఆర్ఎస్ సంబంధించిన మనుషులు ఏంటని అంటే లేదండి ఆయన ముఖ్యమంత్రి చేసినారు ఆయన బర్త్డే జరుగుతుంది ఎంతో మంది బర్త్డే పరికరాలను బర్త్డే చేస్తుంటే కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు హైదరాబాద్లో. అట్లాంటిది ఒక 10 సంవత్సరాలు పరిపాలించిండు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన ఒక ముఖ్యమంత్రి చేసిన ఆయన బర్త్డే జరుగుతుంటే ఒక ఫ్లెక్సీ పెట్టుకున్నాను దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు చాలా అంటే అభిమానం కొద్దీ అడుగుతా ఉన్నారు అన్నట్టు డిఆర్ఎఫ్ వాళ్ళని. అది చూస్తుంటే నాకు కూడా అనిపించింది నిజమే కదా అంటే ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక పార్టీని నడిపిస్తున్న నాయకుడు పార్టీకి అధ్యక్షుడు ఆయన అటువంటి వ్యక్తి బర్త్డే జరుగుతున్నప్పుడు ఒక ఫ్లెక్సీ ఏదైనా పెట్టుండే పార్టీ వాళ్ళు పెట్టుండొచ్చు ఎవరైనా పెట్టుకుండొచ్చు కానీ ఒక రోజు ఉంచితే మాత్రం వచ్చే నష్టం అయితే లేదు గవర్నమెంట్కి. సరే దాంతోపాటు పక్కన చాలా ఫ్లెక్సీలు ఉన్నాయి మరి వాటిని కూడా తీసుండాలి కదా కేవలం ఈయన తీస్తూ ఉండంటే వ్యక్తి మీద ఒక ద్వేషం లాగా చూపిస్తున్నట్టు పరిస్థితుంది కానీ పబ్లిక్లో మాత్రం అది లేదు సింపతి కనపడతా ఉంది. సో ఇది ఒక అంటే లైక్ కేసీఆర్ గారు ప్రజలలో వారు అంటే తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. సో మా తరపున మా ఛానల్ స్టాఫ్ తరపున ఫ్రెండ్స్ అందరి తరపున మళ్ళొకసారి కేసీఆర్ గారి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ మళ్ళొకసారి మళ్ళీ విషయంలో కలుపుకుంటాం.